పీఠానికి పీఠం కదిలిపోయే పరీక్ష అవుతుంది. అందుకనే సార్ ఇప్పుడు మంత్రుల మధ్య అనైక్యత ఏంటి, ముఖ్యమంత్రి గారి పీఠం మీద ఉన్నటువంటి అపోహలు ఏంటి, వారి ఎమ్మెల్యేలు ఉన్న అనైక్యత ఏంటి, అధిష్టానం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఏంటి, ఇవన్నీ తేలిపోతాయి 14 తారీఖు తర్వాతకి. ఇలా రామ్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తామని మేము ఏం చేయలేదని మా కేటీఆర్ గారు నిన్న జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికలో స్పష్టంగా చెప్పినారు. ప్రజా ఆరోగ్యం సంబంధించి ఎర్రగడ్డలో ఉంది సార్, మేము టీమ్స్ నిర్మించినాం. దానికి సంబంధించి బస్తీ దవాఖానాలకు సంబంధించి 919 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 705 కోట్లు, విద్యుత్ నిర్వహణ కోసం 5,505 కోట్లు, అదే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 324 కోట్లు, 3,600 ఇంట్లు నిర్మించాం. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 87 కోట్లు, ప్రజా రవాణా అదేవిధంగా సిఆర్ఎంపీ ఎస్ఆర్డిపి ద్వారా 2,423 కోట్లు కేటాయించి రోడ్లు బాగు చేశాం. తాగునీరు మౌలిక సదుపాయాలు 180 కోట్లు కేటాయించి తాగునీరు అందించాం. ఎస్ఎన్డిపి ద్వారా నాలా పనుల సంబంధించి 75 కోట్లు చేశాం. పట్టణాభివృద్ధి మౌలిక వసతుల నుంచి 44 కోట్లు. సరే కాదు, ఈ నెంబర్లు లిస్ట్ లో మీరు చెప్పుకోవడానికి ప్రచారంలో బాగానే ఉంటాయి కానీ ఓటింగ్ వచ్చేటప్పటికి ఏమో ప్రజల మైండ్ లో ఉండవు. మీరు చేశారు అని నేను అందుకే ఇందాక నేను ఎందుకు మీకు అడ్డుపడుతున్నానంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందుకే అడ్డుపడ్డా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎన్నిక ముందు చెప్పారు బాలరాజు గారు, చెప్పిన తర్వాతే ప్రజలు మీకు 39 సీట్లకే కట్టడి చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ కన్క్లూడింగ్, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. సో ఎందుకంటే జూబ్లీహిల్స్ ఈ నియోజకవర్గం ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. సో నిన్న మీరు కూడా అప్పీల్ చేశారు, మీ నాయకుడు కూడా, ఏది చంద్రబాబు నాయుడు అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు మళ్ళీ. అలాగే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అవహేళనగా మాట్లాడిన పార్టీ విషయంలో మీ వైపు ఉంటారా అని ఏమనుకుంటున్నారు ఆ విషయంలో మీరు? ఇప్పుడు ఋషి గారు, హైదరాబాద్ ప్రజలు ఎవరికి వేశారు ఓట్లు? జిహెచ్ఎం సెలక్షన్ 2 సార్లు జరిగితే గులాబీ పార్టీకి కారు గుర్తుకు వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, అది మహారాష్ట్రలు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏపీ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్ని మిళితం చేసుకొని పరిపాలన చేసింది కేసీఆర్ నాయకత్వం, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు నమ్మిరు కాబట్టి జిహెచ్ఎం సెలక్షన్ లో మాకు ఓటేసినారు. 99 కార్పొరేటర్ ఇచ్చినండి, ఎప్పుడు లేని విధంగా. అదేవిధంగా మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకు, మన బై ఎలక్షన్ లో గెలిచిన కంటోన్మెంట్ తప్ప అది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకు. కాబట్టి ఇవాళ మేము ఏబిఎన్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గురించి పెద్ద మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎవరి మీద కొట్లాడినారు? తెలుగువారి ఆత్మగౌరవం మీద. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాల మీద కొట్టాలే. ఇవాళ ఎన్టీఆర్ గురించి ఇలా చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో వేరువేరుగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా వ్యక్తిగతంగా గౌరవిస్తామని మా పార్టీ వెంట చెప్పారు కదా. రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయంగా విభేదాలు ఉంటాయి డెఫినెట్ గా, కానీ వ్యక్తిగతంగా వారి డెవలప్మెంట్ విషయంలో వారు చేసిన శ్రద్ధ. కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బాయిలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేక రాజకీయాలు చేశారని కదా. ఈసారి మీరు సడన్ గా చంద్రబాబు మీద ప్రేమ చూపించిన టిల్ట్ అవుతుంది అది. లేదు వినండి, ఇప్పుడు మీ అందరము విద్యార్థి రాజకీయాల నుంచి టీడీపీని ఆ రోజు స్ట్రక్చరల్ పార్టీగా బలైన వర్గాలకు టీడీపీ ఏం అవకాశాలు ఇచ్చింది ఇవన్నీ స్పష్టంగా తెలిసిన వాళ్ళం మేము. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శ చేయలే. పార్టీ పరంగా మాకు ఏదైనా తెలంగాణకు అడ్డు వచ్చినప్పుడు డెఫినెట్ గా విభేదిస్తాము. అది వైఎస్ఆర్సీపీ నివేదిస్తాం, ఇంకే పార్టీ నివేదిస్తాం. ఇంకో మాట చెప్తున్నారు ఋషి గారు, ఇలా స్పష్టంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నమ్ముకున్నాం. ఇవాళ పీజీఆర్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పీజీఆర్ కు వైద్యం అందకుండా చేసి వారు చనిపోవడానికి కారణం ఎవరు అడగమంటారు ఏబిఎన్ ద్వారా. పీజీఆర్ గురించి ఎవరేం చేసారు, ఎన్టీఆర్ గురించి ఏం చేసారు, ఈ కాంగ్రెస్ పార్టీ అలా మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, తనేం చేసిందో మీరు 2 ఏళ్లకు ముందు